నువ్వు సర్దేసుకున్నావా శ్రీకర్? 3 days బ్యాకా? ఏది నీ లగేజ్ ఏది? ఇదా? అదో అంత పెద్దదా? ఇది నేను తీసుకురాను బా, జస్ట్ సైజుకి తగ్గట్టు నాకు ఇది నీకు అది చూడ ఎంత బా బెడ్ చూడు. ఆర్ గోయింగ్ గైస్ 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 గైస్. బా దగ్గర బెల్ట్ లేదంట. మొలతాడు కట్టుకో బే, మొలతాడు కట్టుకో. నోల్ బాకి లెగ్ స్పేస్ లేదు, నాకు చాలా లెగ్ స్పేస్ ఉంది బా, నాకు చాలా లెగ్ స్పేస్ ఉంది బా, నీకే లేదు. అందుకే అప్పుడప్పుడు పొట్టోళ్ళు ఉండాలి. ఫస్ట్ టైం కేఎస్ఆర్టీసీ ఎక్కాము. సరిగే బస్ కరెక్ట్. ఫ్రంట్ డోర్ అన్నిటికీ బ్యాక్ డోర్ ఉంది, మాకు ఫ్రంట్ డోర్ ఉందా? ఏ డోర్ అయితే ఏంట్రా? ఓకే, నాకు తెలిసి మనమే ఉంటాం తెలుగు వాళ్ళం బస్సు మొత్తంలో. ఉండరు. ఇది ఇట్స్ పల్లె వెలుగు ఆఫ్ కర్ణాటక. పల్లె వెలుగు ఆఫ్ కర్ణాటక ఇది. అవుదన్నా, అవుదు. ఏదో అడుగుతున్నాడు రా. అవ్వదు కాదు, అవుదు. మా అందరూ ఇది పల్లె వెలుగు ఎక్కేసాం. ఎందుకంటే అంతే కదా బా, డబ్బులు ఎందుకు ఇక్కడ ఖర్చు పెట్టాలి, అక్కడ ఖర్చు పెడతాం లొకేషన్లో. అదే సర్రగానే పల్లె వెలుగు. ఒక్కడ తెలుగు లేడరా, అందరూ ఊరోళ్ళే ఉన్నారు. అందరూ మిల్ వర్కర్స్, కాఫీ మిల్ వర్కర్స్ ఉన్నారా. ఇక్కడ ఆగాము బ్రేక్ఫాస్ట్కి. ఐ హ్యాడ్ సమ్ నైస్ బ్రేక్ఫాస్ట్. బాగా నచ్చలేదు. ఏంటంటే వాళ్ళు 5 star రోడ్ కాబట్టి 5 star హోటల్లో తింటారు, నార్మల్ దాంట్లో తింటారు. మా బస్సు ఆఫీస్ శ్రీకర్ ఉండిపోయాడు, పట్టలేదాడు. వద్దామంటే పట్టలేదు, జనాలు ఉన్నారు. ఇంకా నీ ఒక్కడనే రా, వెళ్ళిపోతుందిరా బస్సు. హలో గాయ్స్, ఇప్పుడే చిక్మంగళూరు రీచ్ అయ్యాము. ఇక్కడ వ్యూ కనుక చూసుకుంటే దూరంగా హిల్స్ కనిపిస్తున్నాయి. ఇది అదే ములాయనగిరి ఏమో. వెంటనే నవ్వేస్తున్నాడు కెమెరా ఆన్ చేసి వెంటనే. అప్పటి వరకు బాధపడ్డాడు. గాయస్ దెబ్బడిపోయింది గాయస్. గూగుల్ మ్యాప్స్లో తప్పు చూపించేసింది. అక్కడేదో మంచి కాఫీ దాంట్లో అని చెప్పి అక్కడ చేరా చూస్తే ఏం లేదు. అందరిని అడిగితే 4 kilometers అహెడ్ అంటున్నారు. బా ఏమో నడిపించి తీసుకొచ్చాడు. ఏమైంది బా? ఇలాగా day 1 గుడిసిపోయింది మాది. మధ్యలో ఏమో ఆఫీసర్లు కాల్ చేశారు, ఉదయ్ వర్క్ ఏంటి వర్క్ అని. నేను చెప్పా నేను ఐఎమ్ ఆన్ లీవ్ అని చెప్పా. అంతేగా ఏం చెప్తాం. ఇప్పుడు శ్రీకర్ అనుకో లీవ్లో ఉన్నా సరే వర్క్ చేస్తాడు భయపడిపోయి. నేను అలా కాదురా శ్రీకర్ ఇప్పుడు కాల్ మాట్లాడి చెప్పా, బరాబర్ చెప్పా, మొహమ్మద్ చెప్పా లక్ష్మణ్ లాగా చెయ్యను అని. చేయను ఏం చేస్తావు అని చెప్పా. ఐఎమ్ పేయింగ్ ఫర్ దిస్ అని చెప్పా. అక్కడ ఏదో చూపుతున్నాడు వీడు.
మధ్యలో పార్క్ అరే ఇక్కడికి వెళ్దాం రా కల్హరి కాఫీకి. పార్క్ వెళ్ళేసి కల్హరి కాఫీకి వెళ్దాం. 7:30 వరకు ఓపెన్ ఉంది. ఇద్దరు హక్ చేసుకొని చెప్తా, ముద్దు పెట్టుకోండి అలాగా. దీనికి మళ్ళీ టికెట్, ఏదో పెద్ద పార్కు, మళ్ళీ దీని టికెట్ అదంతా ఎక్కొచ్చాం. నన్ను ఎవరు తీయట్లేదు, నేనే అని చేస్తున్నా. సరే మా కనీసం లోపలే నేను కాఫీ తాగుదాం బా. నన్ను ఒకసారి కూడా మీరు తిరుపతి తీసుకెళ్ళలేదురా. నువ్వు వస్తావు, నువ్వు రావు. ఎప్పుడైనా రాలా అది రీల్లో రాదు. దక్కు మీ వాళ్ళు ఏంటి చూడు, అది డ్రాగన్, అది డ్రాగన్. ఇందుకే ఇదేంటో చెప్పావా పార్కు? రాజేంద్ర పార్క్. చమరాజేంద్ర పార్క్, మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ పార్క్. ఇంటర్నేషనలా? అరే రేపు దీనికి సెలవారా? ఆగస్ట్ 15 కదా. మహాత్మా గాంధీ పార్క్. అన్నీ చూపించు బా, నన్నే కాదు జనాలు చూపించు. ఇద్దరిని చూపిస్తున్నారా? మెంబర్షిప్ పెట్టాం, 30 రూపాయలు మెంబర్షిప్. కూర్చో దాని మీద. ఇదిగోండి ఎదురుగానే ఉన్నాడు సుభాష్ చంద్రబోస్. తాత నిద్రలేగు, కదిలిరా, స్వాతంత్రం రింగుతారు. ఇప్పుడే తెలిసిన వార్త, మనం వేరే రూమ్కి వెళ్ళాలి. ఏంట్రా బాబు, ఓనర్ ఏదో మిస్టేక్ చేస్తే మనం ఇంకో రూమ్కి వెళ్ళాలిరా ఇప్పుడు. పాపం బై మిస్టేక్ చేసింది. బై మిస్టేక్ కానీ బైక్ ఇస్తా అంటుంది కదరా మరి. సరే కానీ రూమ్ చిన్నదిగా ఉంది కదా, రూమ్ చిన్నదిగా ఉంది కదా. సరే సర్లే, ఏం చేస్తున్నాలే. ఇందాక నుంచి ఏం తినిపించలేదురా బా మనకి. సిరీ కేఫే అని చెప్పాడు. సరే ఏం చేస్తాంలే, బాగా తప్పు కాదు అది. గూగుల్ మ్యాప్స్లో అప్డేట్ చేయలేదు. అవును బా. ఇదేంటి లొకేషన్ పేరు? టౌన్ క్యాంటీన్కి వచ్చాం. ఈ ఆర్డర్డ్ సమ్ బటర్ దోసాస్, జస్ట్ ప్లెయిన్ బటర్ దోసా. దట్ దోసా ఇస్ వెరీ క్రిస్పీ అండ్ సాఫ్ట్ యాజ్ వెల్. crispy outside, soft inside. We ordered some gulab jam also. By the way, దోశ ఎంత నేను చూడలే రేటు. బాగుంది, ఇంకోటి తినచ్చు. శ్రీకు ఎంత తాగుతున్నావు? కాఫీ. శ్రీకు బ్లాక్ కాఫీ తాగుతున్నాడు, మీ అందరం వైట్ బుల్లెట్ కాఫీ అంట. ఇంకేంటి బుల్లెట్లో పరిగెడతావా? ఎందుకు మంచిది, సగ్గుబియ్యంలో వస్తుంది పోస్ట్. గులాబ్ జామ్ విత్ కాఫీ. అబ్బా చీ, పైన కాఫీ. కొంచెం నాకు స్పేస్ ఇవ్వండి చెప్పడానికి. సో హాయ్ గాయ్స్, ఇప్పటి వరకు వీడియో నచ్చినట్టుంది. ఇది డే 1. ఎప్పుడు ఏం చేస్తాడంటే మేము ఒక వీడియో రిలీజ్ చేస్తాం ప్రతి ట్రిప్కి. ఈరోజు అలా కాదు, రేపు ఒకటి అంతే. అయ్యే డే 1, డే 2, డే 3, డే 4, డే 5 అన్నీ మావే. సో ఇప్పుడు ఏంటంటే ఖాళీ చేసామన్నారు. ఏంటంటే శ్రీకర్ సిగరెట్ తాత దొరికిపోయాడు రూమ్లో. ఖాళీ చేసామంది ఓనర్. మందు తాగుతూ దొరికిపోయాను. ఖాళీ చేసామంది. ఇప్పుడు ఖాళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. చాలా బాధగా ఉంది.
అని మంచి పాపని ఇప్పుడే జాయిన్ చేసినాము. మంచి ఈరోజు ఏం తిరిగాం రా ఆయన బయటపై ఈరోజు మహాత్మా మహాత్మా గాంధీ గాంధీ ఇంటర్నేషనల్ వెళ్ళి పార్క్ టౌన్ హాల్ ఏదో తిన్నాము. సిరి కాఫీ అని అనుకునేది అదే, అదే. తెలియం. సరే దెబ్బ అనుకోవచ్చు ఏంటి ఇల్లు రూమ్లోనే ఉంటున్నారు ట్రిప్ అన్నారు కాదు, రేపు వస్తాయి చూడండి. రేపటి నుంచి రేపు. మెయిన్ గాయస్ కొత్త రూమ్కి వచ్చాము. ఆ room అంతా అయితే ఆ రూమ్ అంత లేదు కానీ బయట వ్యూ అయితే బాగుంది, డైరెక్ట్ కనబడుతుంది. ఒకసారి రేపు మార్నింగ్ వ్యూ చూపిస్తాం మీకు. సరే. బాగా ఏం చేస్తున్నాడంటే బాగా ఫోన్లో ఎడిట్ స్టార్ట్ చేశాడు. శ్రీకర్ ఏంటంటే పడుకున్నాడు. శ్రీకర్ ఏమో పడుకున్నాడు. సరే ఏంట్రా అలా ఉంది? మరి కాదు. ఒకేసారి ఏంటి ఎవరు నేను ఎవరు ఈడ ఈడ కానీ శ్రీకర్ అడిగితే కొంచెం క్యూట్గా ఉంటాడు. బై ద వే సగ్గుబియ్యంలో ఒకటి వస్తుంది రీల్, రెడీగా ఉండండి గాయస్. బై ద వే వ్యూ ఇక్కడైతే చాలా బాగుంది. మీకు ఈ కొత్త ప్లేస్ యొక్క వ్యూ రేపు పొద్దున్న చూపిస్తా. బై ద వే రేపు మార్నింగ్ 7:30కి వీరు స్టార్ట్.